హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో నక్కి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో వెంకన్న బాబు సంబరం పెట్టించుకుంటున్నారు. సో దానికోసం ఇలా వెంకన్న బాబుని చాలా అందంగా ఇలా డెకరేషన్ చేశారు. చూడండి, పూజ కూడా చాలా బాగా అయితే జరిగింది. సో వీళ్ళందరూ కలిపి తిరుపతి వెళ్ళొచ్చాక సంబరం పెట్టించుకున్నారన్నమాట. సో తిరుపతి వెళ్ళొచ్చాక ఆ దీపారాధన చేసుకుని ఆ రోజు సాయంత్రం సంబరం అయితే జరిపించారు. సో సంబరం అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే చుట్టాలందరూ చాలా హడావుడి చేస్తారు కదా, అలాగే అందరూ హడావుడి చేస్తున్నారు. చూడండి ఎలా చెప్తున్నారో, నేను వీడియో తీస్తున్నానని చెప్పి హాయ్ అని కూడా చెప్తున్నారు. సో సంబరం వాళ్ళు అయితే వచ్చేసారన్నమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళకి దిష్టి తీయడం, అలాగే ఎవరైతే సంబరం జరిపిస్తున్నారో వాళ్ళు ఒక కర్ర పెట్టుకుంటారు కదా, దాని వాటర్ పోసి కడిగి, అలాగే వాటికి పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి అవన్నీ చేస్తారన్నమాట. సో సంబరం అంటే మీరు ఎక్కువగా ఈ కాలం అయితే ఎవరూ సరిగా తెలుసుకోలేదు. సో తెలుసుకుని మీరు కూడా ఈ వీడియోని చూసి తెలుసుకోండి. చూసారా, వాళ్ళు సంబరం చెప్తున్నారు. సో అది చెప్పిన తర్వాత మా అత్తయ్య వాళ్ళందరూ దానికి దిష్టి తీసి ఇలా చూస్తారన్నమాట. చూడండి, దానికి వాటర్ పోసి పసుపు నీళ్ళు పోసి అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి దండం పెట్టుకుంటారు. అంటే ఆ సంబరం అయ్యేంత వరకు ఆ సంబరం చెప్పేవాళ్ళు ఆ కర్ర చేత్తోనే పట్టుకుని ఉంటారు అన్నమాట. సో అలా జరుగుతూ ఉంది. సో ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే టిఫిన్, ఆ రోజు సాయంత్రం శనివారం కాబట్టి అందరికి ఆల్మోస్ట్ టిఫిన్స్ కాబట్టి అందరూ తింటూ ఉన్నారు. సో చాలా ఫన్నీగా అందరూ ఒకరు జోక్స్ వేస్తూ చాలా ఫన్నీగా నవ్వుతూ హ్యాపీగా ఈ సంబరాన్ని ఎంజాయ్ చేస్తూ, అలాగే చుట్టాలతో అలాగే తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితోటి బాగా ఎంజాయ్ చేస్తూ టిఫిన్స్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ సంబరం వాళ్ళు రెడీ అవుతున్నారు. సో దానికి సంబంధించి ముందు పూజ అయితే జరుపుకుంటారు కదా, సో ఆ పూజకి అయితే అంతా సిద్ధం చేసుకుని పూజ అయితే చేసుకుని సంబరం మొదలుపెట్టారు. సో చూడండి, ఇలా ఒకరి తర్వాత ఒకరు దానిపైన పెద్ద కొబ్బరి ఉంటుంది కదా, అది వేసి అందరూ దండం పెట్టుకుని అప్పటి నుండి సంబరం స్టార్ట్ చేస్తారన్నమాట. సో అది వెంకన్న బాబు వత్తులు అని అంటారు దాన్ని. సో దాని మీద మొదటి కర్పూరం వేసి అందరూ దండం పెట్టుకుని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుందండి సంబరం. సో ఇలా జరుగుతుంది.
సో వెంకన్ బాబుది కథ అయితే అయిపోయింది. ఇప్పుడు దుర్గమ్మ తల్లిని బయటికి ఎలా తీసుకొస్తున్నారో చూడండి. చాలా బాగా అందంగా, ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉంది ఆ తల్లి. చూడండి, మనల్ని అందరినీ దీవించడానికి ఆ తల్లి అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పటి నుండి దుర్గమ్మ తల్లి యొక్క పాటలు, అలాగే ఆ తల్లి యొక్క మహోత్సవం గురించి చెప్తారన్నమాట. చూడండి, అలాగే చూసిన తర్వాత నా ఛానల్లో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ సంబరం కానీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఈ సంబరం మీరు ఎప్పుడైనా చూసారో లేదో కూడా కామెంట్ చేయండి. చూసినట్లయితే మీది ఏ ఊరైతే, మీరు ఏ ఊరో అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నా వీడియో ఎక్కడి వరకు మీరు వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి, అమ్మవారు ఎంత ఉగ్రరూపంతో సంబరం చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగా అందంగా ఉన్నారు కదా. సో మీరు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.